అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఆ మధు గురించి తెలుసు కాబట్టే భయపడి సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ చేస్తే ఆరాధ్య పూర్తిగా మనకి దూరం అయిపోతుంది. అప్పుడు మా అక్కకి నేను ఇచ్చిన మాట తప్పిందన్నవుతాను. అవును చంద్ర, చూస్తూ చూస్తూ మన మనవరాలి జీవితం మనమే పాడు చేస్తామా చెప్పు? వద్దు చంద్ర. మీరెన్ని చెప్పినా నేను వినను దాము. ఏమై ఉంటుంది? చూద్దాం పదండి. అమ్మా ఆరాధ్య, 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 అమ్మా ఆరాధ్య, 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 అమ్మా అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య నిన్నేనమ్మా, తలుపు తీయమ్మా. ఇదేంటి ఇంతగా పిలుస్తున్నా కూడా ఆరాధ్య తలుపు తీయదేంటి? లోపల ఏదో జరిగింది దాము, అందుకే ఆరాధ్య తలుపు తీయలేకపోతుంది. అయ్యో, ఏం జరిగి ఉంటుంది మావయ్య? రూమ్ లోకి వెళ్తే గానీ తెలీదమ్మా. ఒక్క నిమిషం ఇటండి, ఇది పట్టుకోదాము. ఆరాధ్య, ఆరాధ్య, తలుపు తీయమ్మా. ఆరాధ్య, తీయమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య. అత్తయ్య ఇటివ్వండి. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, 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 ఆరాధ్య. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య. ఆరాధ్య, ఏమైందమ్మా? ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి రాకండి, నాకెవరూ లేరు, నేను అంటే దాన్ని వెళ్ళిపోండి అందరూ. ఆరాధ్య, నేనున్నానమ్మా, నువ్వు భయపడకు. నాకు చీకటంటే భయం అమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండమ్మా. నేనెక్కడికి వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను, నువ్వు భయపడకు, నీకేం కాదు, నేనున్నానుగా, నీకేం కాదు, ఊరుకో. అమ్మ ఆరాధ్య, కరెంట్ వచ్చేసింది, ఇప్పుడు చీకటి లేదమ్మా, చూడు. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? ఆరాధ్య, నువ్వెందుకు వచ్చావు? అమ్మా ఆరాధ్య, ఏమిందమ్మా? వచ్చావా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఏమిందమ్మా? ఏమింది ఆరాధ్య? అమ్మా, అదే ఏమిందమ్మా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ఆరాధ్య, 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 ఏమైంది? ఆరాధ్య, అమ్మా ఏమైందమ్మా? ఆరాధ్య, ఆరాధ్య లేమ్మా. ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య. జరగండి, ముట్టుకోవద్దు. పో బయటికి. అమ్మా అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. ముట్టుకోకండి. ఆరాధ్య. ఏంటమ్మా, ఏం చేశారమ్మా ఆరాధ్యని? రేయ్, మేమేం చేస్తాన్రా? కరెంటు పోగానే
అమ్మ అంటూ భయపడి కేకలు వేసిందిరా అది. మేము కంగారు పడిపోయి వచ్చాం. ఆరాధ్యకి చీకటంటే భయం అనుకుంటా, అందుకే కేకలేసింది. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మమ్మల్ని పొమ్మనటానికి నువ్వెవరివే? నోరు కాస్త అదుపులో పెట్టుకో, లేదంటే నీ 32 పళ్ళు రాలిపోతాయి అసలు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్తారా లేదా? ఫస్ట్ నువ్వు బయటికి పదా. సింధు, మధు, మధు, ఆగవే. మధు. సింధు. అమ్మా, సింధు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను- మావయ్య వద్దు అది మావయ్య, కాదు సింధు. గొడవలేమి వద్దు మావయ్య. ఏయ్, ఆరాధ్యకి ఏమైంది? ఎందుకు అలా భయపడుతుంది? కళ్ళు తిరిగి ఎందుకు అలా పడిపోయింది? ఏయ్, మాట్లాడవే. డాక్టర్ని పిలుస్తాను. ఆరాధ్య ప్రాబ్లం ఏంటో ఆయన చెప్తారు. మావయ్య ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు డాక్టర్ ఏం అవసరం లేదు. ఆరాధ్య ఇప్పుడు బాగానే ఉంది. నా కూతుర్ని నేను చూసుకోగలను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. హ, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆరాధ్యని నువ్వు చూసుకోవడం ఏంటి? అసలు ఆరాధ్యకి ఏమైంది? తనని ఏం చేశావు? ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావే? ఇప్పటికి చేసింది చాలదా? చిన్నపిల్ల, తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? మాటలు జాగ్రత్తగా రాని సింధు. ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేశారు? మీరు కాదా ఆరాధ్య జీవితాన్ని నాశనం చేసింది? అసలు దీనంతటికీ కారణం నువ్వేరా. నువ్వే సరిగా ఉంటే ఈ మధు కోడలిగా మన ఇంట్లోకి వచ్చేదా? మన కుటుంబాన్ని నాశనం చేసేదా? యశ్ జైలుకు వెళ్లేవాడా? మన బతుకులతో ఇలా ఆడుకునేదా? ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం నువ్వేరా. నిన్ను ఊరికి వదలకూడదు. ఆగండి, ఆగండి, ఆగండి మావయ్య. ఆగండి. ఏం చేశాడని తేజను అలా కొడుతున్నారు? అసలు తేజని ఎప్పుడైనా మీ కొడుకులా చూసారా? డిప్రెషన్లో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తేజ గురించి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడని ఏ రోజైనా తన గురించి ఆలోచించారా? తేజ గురించి వెతికారా? లేదే. హ్మ్. ఇప్పుడు తండ్రిలా దండించటానికి మీకు ఏ రైట్ ఉందని ఇలా చేస్తున్నారు? అసలు నీకు ఏ రైట్ ఉందని మా ఇంట్లో ఉంటున్నావు? మా తాముని పిచ్చిదాన్ని చేసినట్టు ఇప్పుడు ఆరాధ్యాన్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నావా?